వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. మీ ప్రభుత్వానికి రక్షాబంధన్ కట్టండి సీఎం జగన్. అంగరంగ వైభవంగా పెరవలి రంగనాథ స్వామి రథోత్సవ వేడుకలు. బీఆర్ఎస్ లీడర్ ఇంట్లో మద్యం గోడ గడియారాలు స్వాధీనం. జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తేర్నకల్ వెంకప్పకు అవకాశం ఇవ్వాలి జనసేన నాయకులు. మార్నింగ్ వాక్ లో పాల్గొన్న పెద్దపల్లి పార్లమెంటరీ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్. వేమూరులో సర్పంచ్ తో పాటు సుమారు 10 కుటుంబాలు టీడీపీలో చేరిక. ఇక వివరాల్లోకి వెళ్తే కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలో రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ చౌరస్తా నుండి ఎస్పీఎం క్రీడా మైదానం వరకు 5K ను జెండా ఊపి ప్రారంభించిన అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, డీఎస్పీ కరుణాకర్, ఎంఆర్ఓ కిరణ్ మరియు సిఐ శంకరయ్య పాల్గొన్నారు. నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతామని మతం, జాతి పిల్లలందరూ ముందు కావాలి, విద్యార్థులందరూ ముందు కావాలి, సిద్ధంగా ఉండాలి. అందరూ సిస్టమేటిక్ గా చెప్తారు, నిర్వాహకులు చెప్తారు ఏ విధంగా నిలబడాలి. నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతామని మతం, జాతి పిల్లలందరూ ముందు కావాలి, విద్యార్థులందరూ ముందు కావాలి, సిద్ధంగా ఉండాలి. అందరూ సిస్టమేటిక్ గా చెప్తారు, నిర్వాహకులు చెప్తారు ఏ విధంగా నిలబడాలి. కర్నూలు జిల్లా మద్దికర మండల పరిధిలోని పెరవలిలో వెలిసిన శ్రీ భూదేవి రాజ్యలక్ష్మి సమేత శ్రీ రంగనాథ స్వామి రథోత్సవం బుధవారం సాయంత్రం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ రథోత్సవ వేడుకలను తిలకించడానికి వేలాది మంది భక్తులు తరలి రావడంతో పెరవలి పుణ్యక్షేత్రం కిటకిటలాడిపోయింది. ఇక్కడికి వచ్చిన భక్తులకు ఆలయ ఈవో భోజన సదుపాయాలు కల్పించారు. అలాగే ఇక్కడికి వచ్చిన భక్తులకు కావాల్సిన సదుపాయాల్ని ఆలయ కమిటీ చైర్మన్ దస్తగిరి గౌడ్ ఏర్పాటు చేశారు. పెరవలి పుణ్యక్షేత్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. మంచిర్యాల జిల్లా చిన్నూరు నియోజకవర్గం మందమరి పట్టణంలోని సింగరేణి హైస్కూల్ మైదానంలో మార్నింగ్ వాక్ లో పాల్గొని ప్రచారం నిర్వహించిన పెద్దపల్లి పార్లమెంటరీ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, చెన్నూరు మాజీ శాసనసభ్యులు, మంచిర్యాల జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు బాల్కసుమన్. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా సింగరేణి బొగ్గుగని కార్మికుడిగా ముందుకు వస్తున్నా అని, భారీ మెజార్టీతో ఆశీర్వదించాలని, ఓటర్లను కారు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. Gracias.
మార్కెట్లో రావచ్చు అన్న ఇక్కడే మాట్లాడతాను పైకి పోయి వాళ్ళని కలిసి అన్న వస్తాను అన్న మళ్ళీ సార్ లాస్ట్ టైం టీఆర్ఎస్ పార్టీకి తర్వాత సంబంధం లేకుండా పోతుందా అనే కానియకండి. ఎందుకంటే పైన సూర్యుడు ఉంటేనే చంద్రుడు వెలుగుతా ఉంటాడు. హలో హాయ్ వస్తాడు మాట్లాడి వెళ్తాను పైకి మళ్ళీ వీళ్ళందరూ అంటారు కదా ఆగిపోతారు వాళ్ళు వస్తూనే పెట్టుకున్నాం వాళ్ళు వస్తారు మీ ప్రభుత్వానికి రక్షాబంధన్ కట్టండి అని సీఎం జగన్ అన్నారు. 5 ఏళ్లు అమలు చేస్తున్న పథకాలు చూసి అడుగుతున్న అక్క చెల్లెమ్మలను మీరందరూ మీ సహోదరుడికి రాఖీ కట్టండి, మీ ప్రభుత్వానికి రక్షాబంధన్ కట్టండి. మహిళా సాధికారతనిస్తూ అక్క చెల్లెమ్మలను నడిపిస్తున్న వారి భవిష్యత్ కోసం రక్షాబంధన్ కట్టండి అని సీఎం జగన్ కోరారు. ఆలోచనల నుంచి ప్రతి పథకము పుట్టింది. అందుకే అడుగుతా ఉన్నా, 5 ఏళ్లుగా మీ బిడ్డ పరిపాలన చూశారు. 5 ఏళ్లుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలలో వాళ్ళ జీవితాలలో వెలుగును నింపడం చూశారు. 5 ఏళ్లుగా మనం అమలు చేస్తా ఉన్నా. మీ సోదరుడిగా అడుగుతా ఉన్నాను, ప్రతి అక్క చెల్లెమ్మ కూడా రాఖీ కట్టండి అని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మను కోరుతా ఉన్నాను. మీ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి రాఖీ కట్టండి అని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మను కోరుతా ఉన్నాను. నా చేతికి మాత్రమే కాదు, ఈ అక్క చెల్లెమ్మల ప్రభుత్వానికి రక్షాబంధనం కట్టండి అని అడుగుతా ఉన్నా. అక్క చెల్లెమ్మల పేరిట ఈ 31 లక్షల ఇళ్ల పట్టాల ఇచ్చిన ప్రభుత్వానికి రాఖీ కట్టమని చెప్పి అక్క చెల్లెమ్మలను కోరుతా ఉన్నాను. అక్క చెల్లెమ్మల కోసం ఆ 31 లక్షల ఇళ్ల పట్టాలు వాళ్ళ పేరుతో రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా అందులో 22 లక్షల ఇళ్లు కడుతా ఉన్నా ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి రాఖీ కట్టండి అని చెప్పి అక్క చెల్లెమ్మలను కోరుతా ఉన్నా. ఒక దిశ యాప్ ద్వారా కడియంను కాంగ్రెస్ లోకి ఆహ్వానించాం. కడియం శ్రీహరి, కడియం కావ్య కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న దీపాదాస్ మున్షి కాంగ్రెస్ లోకి రావాలని ఏఐసిసి పిసిసి నుంచి నన్ను ఆహ్వానించారని అనుచరులు అభిమానులతో మాట్లాడి నిర్ణయాన్ని చెబుతానని పెద్దలకు చెప్పాను అని కడియం శ్రీహరి తెలిపారు. దీపాదాస్ మున్షి గారు, వారితో పాటు ఏఐసిసి సెక్రటరీలు చౌదరి గారు, విష్ణు గారు, ఏఐసిసి ప్రతినిధులుగా, పిసిసి ప్రతినిధులుగా సోదరులు మల్లు రవి గారు, సోదరులు సంపత్ గారు, సోదరులు డాక్టర్ సత్యనారాయణ గారు, రోహిత్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఈరోజు మా ఇంటికి రావడం జరిగింది. వారందరూ కూడా అటు ఏఐసి నుంచి ఏఐసిసి నుంచి ఇటు పిసిసి నుంచి మీరు పార్టీలోకి రావాలి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మాతో కలిసి పనిచేయాలని చెప్పి ఒక ఆహ్వానం నాకు ఇచ్చారు. నేను నా శ్రేయోభిలాషులు, నాతో ఇన్ని రోజులు కలిసి ప్రయాణం చేసిన కార్యకర్తలు వాళ్ళందరితో కూడా మాట్లాడి
త్వరలోనే నా నిర్ణయాన్ని చెప్తానని చెప్పి పెద్దలు దాస్ మున్షి గారికి తెలియజేయడం జరిగింది. ఇన్ ఏ డే ఆర్ టూ I will take a decision after consulting my followers and after consulting my well-wishers and my workers. అభ్యర్థిగా సంచరించుకునేది కాంగ్రెస్ పార్టీ నేను ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే చేరలేదు. అప్పుడే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తామని ఎలా చెప్తారు? కాబట్టి yet I have not taken a decision. పోటీ చేసే అవకాశం ఉంది. I have to take a decision first. Then I will think. మీరు మీ క్యాడర్కి ఏం చెప్తారు సార్? అంటే ఈ నా క్యాడర్కి నేను మాట్లాడే విషయాలన్నీ మీకు చెప్పను కదా సార్. బీఆర్ఎస్ అన్ని అవకాశాలు ఇచ్చినా ఒక్కొక్కరు చేజారిపోతున్నారు. కేకే విషయంలో కానీ మీ విషయంలో కానీ అంటే ఏం జరుగుతుంది పార్టీలో? For various reasons, party is losing ground. For various reasons, people are moving away from BRS. So, to serve the people and to do something for the constituency, we have to take a decision. We have to take a call. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనసేన ఆవిర్భావం నుంచి తేర్నకల్ వెంకప్ప ఆలూరు నియోజకవర్గంలోని ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తున్నారని, దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకుని వేదవతి నగర డోనా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని, హంద్రీనివా పిల్ల కాల్వలు జింకల బారి నుంచి పంట పొలాలను రక్షించాలని రైతుల పక్షాన పోరాటం చేశారు. ఆలూరు నియోజకవర్గంలోని ఎన్నో కుటుంబాలకు అండగా నిలిచారు. తనకున్న నెట్వర్క్తో విద్య, వైద్యం, త్రాగునీరు వసతి ఏర్పాటు చేసి కోట్లు ఖర్చు చేశాడు. చెప్పుకుంటూ పోతే ఎన్నో అధికారం ఉండి చేయలేకపోతూ ప్రతిపక్షంలో ఉండి చేసి చూపించిన వ్యక్తి తేర్నకల్ వెంకప్ప. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి తేర్నకల్ వెంకప్పకి అన్ని అర్హతలు ఉన్నాయని, ఇకపోతే జనసేన పార్టీ తరపున ఆలూరు నియోజకవర్గంలో ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా తేర్నకల్ వెంకప్పకు పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని జనసేన వీర మహిళ సరోజ ఆధ్వర్యంలో దేవరకొండ మండలం జనసేన నాయకులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని కోరారు. సీట్ ఇచ్చి చదివిస్తున్నాడు. ఎస్సీ కాలనీలో ఒక పొట్టాల్లో ఒక పొట్ట వంటిపోయింటి కానీ షాక్ వచ్చి వాళ్ళకు కూడా ఒక 10,000 సాయం చేశాడు. ప్రజాసేవ చాలా చేశాడు. చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ఆయన కంపల్సరీ ఆయనకు సీట్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ సార్కి, చంద్రబాబు నాయుడు సార్కి కంపల్సరీ ఇవ్వాలని మేము గెలిపించుకుంటాము. వెంకప్ప సార్ గారిని కంపల్సరీ ఇవ్వండి సార్ రిక్వెస్ట్గా కోరుకుంటున్నాం. ఈరోజు ఆలూరు నియోజకవర్గం నిర్మాణంలో జనసేన పార్టీ కార్యకర్తలు, వీర మహిళలు ఈరోజు మరి ఉమ్మడి పొత్తు భాగంలో వెంకప్పన్న గారికి మరి ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గతంలో మరి వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రతిపక్షంగా బలంగా నిలబడేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఆలూరులోన ఒక జనసేన పార్టీని. ప్రతి గ్రామంలోన మరి నీటి వసతి అయితేనేమి, విద్యం, వైద్యం అయితేనేమి ప్రతి సమస్య నుంచి పోరాడి మరి ప్రతి ఒక్కరికి అండగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది వెంకప్పన్న గారు అని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే కరోనా టైంలో కూడా ఎన్నో వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలను కూడా తన సొంత ఖర్చులతో కూడా కరోనా టైంలో కూడా ప్రతి గ్రామం నుంచి వారి సురక్షితమైన ప్రాంతాలకి చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వెంకప్పన్న గారే. అలాంటి సేవా కార్యక్రమం చేసినటువంటి వ్యక్తి వెంకప్పన్న గారు. అలాగే చిన్నపిల్లలకి ఎంతో మందికి 30 లక్షలు 20 లక్షలు పెట్టి వైద్యం అందించినటువంటి వ్యక్తి వెంకప్పన్న గారు. ఇలాంటి ఎన్నో ఏ అధికారం లేకపోయినా, ఏ హోదా లేకపోయినా మరి సొంత ఖర్చులతో సేవ చేస్తున్నటువంటి వ్యక్తి ఒక వెంకప్పన్న గారు. ఇలాంటి వ్యక్తికి మరి ఉమ్మడి పొత్తులో భాగంగా మరి ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తే ఖచ్చితంగా మరి ఆలూరు నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరవేయడానికి కూడా ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి వెంకప్పన్న గారికి టికెట్ కేటాయించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారము. ఆలూరు నియోజకవర్గం దేవరకొండ మండలం జనసేన పార్టీ తరఫున పొత్తులో భాగంగా ఈరోజు జనసేన పార్టీకి సీటు కేటాయించాలని జనసేన అధ్యక్షుని పవన్ కళ్యాణ్ గారిని, అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడిని కోరుతున్నాము. అదేవిధంగా గత 5 సంవత్సరాలుగా వెంకప్పన్న గారు ప్రతి నియోజకవర్గము గ్రామాల్లో పర్యటించి వాళ్ళ బాధలను తెలుసుకున్న వ్యక్తి కాబట్టి, ప్రతి అవినీతిపైన పోరాడిన వ్యక్తి, ప్రతి గ్రామంలో నీటి సమస్యపై ముందున్న వ్యక్తి కాబట్టి పొత్తులో భాగంగా జనసేన పార్టీకి సీటు కేటాయిస్తే ఆలూరు నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థిగా
గెలిచి గిఫ్ట్గా ఇస్తామని జనసేన పార్టీ తరఫున కోరుతున్నాం. మందమరి సిఎస్ఎఫ్ క్వార్టర్ C13లో అక్రమంగా దాచిన మద్యం బాటిల్స్ గోడ గడియారాలను ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ పట్టుకుంది. బీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం లీడర్ సింగరేణి కార్మికుడు అయిన బెల్లం అశోక్ ఉంటున్న C13 క్వార్టర్లో మద్యం గోడ గడియారాలను నిల్వ ఉంచినట్లు సమాచారం రావడంతో అధికారులు రైడ్ చేశారు. 32 క్వార్టర్ మద్యం బాటిల్స్ మాజీ సీఎం కేసీఆర్ మరియు మాజీ మంత్రి కేటీఆర్, మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఫోటోలతో కూడిన 32 గోడ గడియారాలను స్వాధీనం చేసుకున్నారు. మద్యం బాటిల్స్ గోడ గడియారాలతో పాటు నిందితుడిని స్థానిక పోలీసులు పట్టుకున్నారు. రాజశేఖర్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకు అశోక్ ఇంట్లో మద్యం బాటిల్స్ గోడ గడియారాలను దాచాడని ఆయనపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. మరోవైపు మందమరి మార్కెట్ ఏరియా, చిరునగర్ తదితర ప్రాంతంలో కూడిన ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. మార్కెట్ ఏరియాలోని బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ముస్తఫా ఇంట్లో 75 మద్యం బాటిల్స్ పట్టుకున్నారు. మందమర్రి పట్టణంలో సిఎస్ఎఫ్ క్యాంపులో క్వార్టర్ నెంబర్ C13లో ఎన్నికల గోచం పంచడానికి ఉన్న ఒక 32 గోడ గడియారాలు, తర్వాత 130 రాయల్ స్టార్ క్వార్టర్స్ని ఎఫ్ఎస్టీ టీమ్ 1 వారు పట్టుకొని అక్కడ పంచనామా నిర్వహించి మాకు అప్పగించడం జరిగింది. వారి ప్రకారం వారికి వచ్చిన సమాచారం మేరకు వారు సరైన పద్ధతిలో తనిఖీ చేయగా అక్కడ బెల్లం అశోక్ అతని ఇంటిలో అక్రమంగా నిల్వ ఉంచిన ఈ గోడ గడియారాలు మరియు 130 రాయల్ స్టార్ వాటర్ బాటిల్ను వాళ్ళు స్వాధీనం చేసుకొని తదుపరి చర్యల కోసం మాకు అప్పగించడం జరిగింది. దానికోసం మేము సంబంధిత శిక్షణ ప్రకారం మేము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. థ్యాంక్ యూ. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఇందాని ఎక్సో రోడ్లో ఈ రోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో ఆసిఫాబాద్ నుండి మహారాష్ట్ర చంద్రపూర్కు వెళ్తున్న వాహనాలను వాంకిడి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తనిఖీ నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల సమీపిస్తున్న సమయంలో అక్రమంగా డబ్బులు రవాణా చేస్తున్నారని, కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారని సిఐ శ్రీనివాస్ తెలియజేశారు. వరంగల్ నగరంలో క్రైస్తవ సోదరులు గుడ్ ఫ్రైడే పర్వదినాన్ని పురస్కరించుకొని గాంధీనగర్లోని అసిసి విచారణ ప్రార్థన మందిరంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు సిల్వకు ఎక్కి మానవాళి రక్షణ కోసం ప్రాణత్యాగాన్ని స్మరించుకుంటూ నేడు ప్రార్థన మందిరంలో 14 మార్గాల సిల్వను స్మరించుకుంటూ ప్రతి ఒక్కరం దైవ సన్నిధిలో ప్రార్థనలు నిర్వహించామని ప్రార్థన మందిరం నిర్వాహకులు తెలిపారు. మన సిలువ పయనంలో భారం కింద పడటము తప్పదు అని గుర్తు చేస్తున్నాను. ప్రార్థన. ఓ ప్రభువా, ఒకనాడు ప్రియ తల్లి పొత్తిగుడ్డలలో మెత్తగా సేదదీరిన నీవు నేడు భూమాత దుమ్ము ధూళి నొప్పితో
గాయాల సలుపుతో నిస్సహాయముగా నీరు కారిపోయేవా ప్రభు. మేము పడద్రోసే మా పాపపు బరువుల గురించి మమ్ము క్షమించండి. పదే మా పాప హృదయ గతులను మార్చండి. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడు సదాకాలము కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి, మా మీద దయగా ఉండండి. మరణించిన కావలసిన మా అన్నము పాపని కూడా అనుగ్రహింపు. మా ఇంటి వారిని మన్నించినట్లు మా అప్పులని మన్నించము. మమ్మల్ని ప్రవేశించని ఒక జీవిలోని మమ్మల్ని రక్షించము. దేవవర ప్రసాదం వలదని వారికి వారిని ఓడేస్తున్నారు. ఎమ్ములను చూచి ఇదే చేశారు. తల్లడిల్లిన హృదయాలతో చెమ్మగిలిన కళ్ళతో మీకు ఓదార్పు అందించాలని చూశారు. ఆ దీన ప్రభుని వైపు ఒక్కసారి చూడండి. నీవు ఇస్తున్న యేసు నేనే అని ప్రభు సౌతో పలికిన మాటలు మళ్ళీ మన చెవుల్లో మానలోగుతాయి. ఎందుకంటే మన శ్రమలో కదా ఆయన ఈ స్థితికి తీసుకువచ్చింది. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు. అక్కడికి పోయిన తర్వాత పైకి ఒకరిద్దరు పట్టుకొని అందరు లేదు అది మీరు నీవు నేల విడగలిగివి అని బిక్కరగా కేక పెట్టారు. యేసు ఆ స్థితి దేవుని రక్షణ ప్రణాళికకు తుది మెరుగులు దిద్దావు. మహత్తర సాక్ష్యాలను ఇచ్చావు. హద్దులు లేని కరుణకు గుర్తుగా హింసించిన శత్రువులను క్షమించావు. పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయచిత్తము లేదు. బ్రతికావు, ఇతరులను బ్రతికించడానికి బ్రతికావు. నీ స్వంత సుఖాన్ని చంపుతూ పరుల హితమును బ్రతికించావు. నీవు చనిపోయి పాప శక్తిని చంపావు, పుణ్యశక్తికి బ్రతుకు ఇచ్చావు. మీ గర్భాఫలముకు చేసి ఆశీర్వదింపడిన వారకుని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనది మా కొరకు ఇప్పుడును మా మరణ రేపటి విశ్రాంతి దినం గొప్పగా అందాల బాలస్వామిని చూసి మురిసిపోయింది ఆ తల్లి. ఆ చిన్నారి చేతులతో పలకరింపును, ఆత్మదేవుని తిలకరింపును, అనుభూతిని ఆమె చెందింది. ముందుగా అందరికీ కూడా ఈరోజు గుడ్ ఫ్రైడే పండుగ శుభాకాంక్షలు. మా విచారణ దేవాలయము పునీత ఆశీసుపుర ఫ్రాన్సిస్ గారి దేవాలయము గాంధీనగర్ ఓసిటీ ప్రాంతంలో ఉంది.
ఈరోజు ప్రత్యేకముగా మా దేవాలయ ప్రాంగణంలో గుడ్ ఫ్రైడేను పురస్కరించుకొని క్రీస్తు ప్రభు మరి 2000 సంవత్సరాల క్రితం కలువరిలో సిలువ మోసి సిలువ యాగ బలిని సమర్పించి రక్తము చిందించి మానవ రక్షణార్థం ఆయన మరణించారు. మా అందరి పాపాల కోసం, మానవాళి పాపాల కోసం ఆయన మరణించి లోకానికి రక్షణ తీసుకుని వచ్చారు. ఆ యొక్క పవిత్రమైన ఘట్టాన్ని మా యొక్క దేవాలయ ప్రాంగణంలో ఈరోజు మేమందరం కూడా ఎంతో భక్తితో శ్రద్ధతో మరి స్మరించుకున్నాం, ధ్యానించాం. ఈ యొక్క సిలువ మార్గము, ఆ యొక్క పవిత్ర ఘట్టాన్ని మేము సిలువ మార్గము అంటాము. 14 స్థలాల సిలువ మార్గాన్ని మరి భక్తియుతముగా స్మరించుకున్నాం, ధ్యానించాం. అనేక మంది విశ్వాసులు, భక్తులు వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. తదనంతరం దేవాలయంలో సాంగ్యాలు, సిలువ ఆరాధన కొనసాగుతూ ఉంటాయి. కనుక ఈ యొక్క కార్యంలో విశ్వాసులందరూ కూడా పాల్గొని దేవుని యొక్క దీవెనలు, ఆ సిలువలో మరణించిన ప్రభు యొక్క రక్షణ భాగ్యాన్ని పొందాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ యొక్క ఛానల్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.